అండి, ఇవాళ ఇన్‌స్టాంట్‌గా 5 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయ, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఒకటి, కారము, ఉప్పు, పసుపు, కరివేపాకు. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా తొక్క తీసుకున్న మామిడికాయని తురుముకుందాం. ఇప్పుడు మామిడికాయ తురుముకున్న దాంట్లో కాస్త ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, వెల్లుల్లి దచ్చి పెట్టుకున్న ముద్దని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ తురుములోకి సరిపడా ఉప్పు కారం అవన్నీ టేస్ట్ చేసుకుందాం. సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం. కాస్త నూనె, తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు తాలింపు వేసేసుకుందాం. నూనె కాగాక పోపు వేగిన తర్వాతకి వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే టేస్టింగ్ కోసం మనము కరివేపాకు వేసుకుందాం. కాస్త చిక్కుపల్లి ఆడేదాకా ఇంకేసి ఇంగువ వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేగిపోయిన తాలింపుని మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇన్‌స్టాంట్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.